లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అలాగే చెరుకు రామకోటయ్య గారు సీనియర్ బీజేపీ నాయకులు. వీరు ఈఎస్ఐ సభ్యుడిగా కూడా చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విమానయాన ప్రయాణికుల అసోసియేషన్కి చైర్మన్గా కూడా చేశారు ఇంతకుముందు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. రామకోటయ్య గారు, ఏంటిది నా స్ట్రైట్ క్వశ్చన్, ఈ తప్పు ఇండియాదా ఇండిగోదా? ఇండియా అంటే ఇక్కడ దేశం కాదు, ఇండియా అంటే ప్రభుత్వం. అందుకని అలా నేను రిధం కోసం పెట్టాను. ప్రభుత్వం తప్ప, అందరూ ఇండిగో ఇండిగో అంటున్నారు, ఇండిగో తప్ప. ఇండిగో వాళ్ళు కూడా ఇండిగో ఈజ్ ఇండియా ఈజ్ ఇండిగో, ఇండిగో ఈజ్ ఇండియా అని వాళ్ళు కూడా వాళ్ళ ప్రకటనలో వాళ్ళు చెప్పుకున్నారు. కాకపోతే ఒక విషయం వెంకటకృష్ణ గారు, నేను చాలా కాలం నుంచి ఈ డిబేట్స్లో పాల్గొనట్లేదు. ఇవాళ మీరు కోరిన మీదట నేను పాల్గొనడానికి గల కారణం ఏంటంటే, మీరు తీసుకున్నటువంటి అద్భుతమైన సబ్జెక్టు చాలా మంచిది, ప్రజా ఉపయోగమైనటువంటి సబ్జెక్టు కాబట్టి తప్పకుండా రావాలనే కోరికతో నేను రావటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఇందాక మీరు చెప్పినటువంటిది రెండు విషయాలు చాలా చాలా జనాంతికంగా ఉన్నటువంటి విషయాలు రెండు చాలా బాగా మాట్లాడారు. అదేంటంటే, నెంబర్ 1, ఇంత పెద్ద భారతదేశంలో రెండు ఎయిర్లైన్సా అని. నిజంగా ఇది చాలా చాలా ఆలోచించదగ్గ విషయం. ఇంత పెద్ద దేశం, ఇవాళ భారతదేశంలో ఇంత 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో మనకి ఎయిర్లైన్స్ తరచూ నష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి చాలా ఎయిర్లైన్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఇండిగో ఒక్కళ్ళే దరిదాపుగా 400 ఫ్లైట్స్తో దరిదాపుగా వాళ్ళు చేసే 2200 డెస్టినేషన్స్కి వాళ్ళు జనాల్ని ట్రావెల్ చేస్తున్నారు. ఎవ్రీడే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు విస్తృతంగానే చేస్తున్నారు. కానీ 2024లో జనవరిలో తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఏంటంటే, వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎయిర్లైన్స్ దరిదాపుగా మీకు కూడా అవగాహనే, మీరు కూడా చాలాసార్లు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్వకాలంలో దరిదాపుగా 15-20 ఏళ్ల క్రితం మనం ఢిల్లీ వెళ్ళాలి అంటే కనుక, అప్పుడు వెళ్ళాల్సినప్పుడు దరిదాపుగా ఒక్కొక్క ఫ్లైటు 15,000-16,000 పెట్టి ఎయిర్ ఇండియాలో వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో. అలాంటిది ఇప్పుడు యాక్చువల్గా ఇండిగో వాళ్ళు వాళ్ళ యొక్క విస్తృతమైనటువంటి వ్యవహారాలు పెంచిన తర్వాత హైదరాబాద్ నుంచి 4,000కి 3,800కి కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి సంఘటనలు నేను కూడా చాలాసార్లు వెళ్ళటం జరిగింది. అయితే మన భారతదేశంలో ఇవాళ దరిదాపుగా రోజు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల సంఖ్య దరిదాపుగా 6 నుంచి 7 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మిగతా దేశాలు, ఇప్పుడు అమెరికా కానీ, మనం మిగతా చైనా కానీ ఇలాంటి దేశాలు మనం కనుక తీసుకుంటే కనుక మన భారతదేశం నుంచి ప్రయాణికుల యొక్క సంఖ్య 6 నుంచి 7 లక్షల మంది ఉంది. మిగతా దేశాల్లో అట్లా కాకుండా అమెరికాలో 34 కోట్ల మంది జనాభా ఉంటే అమెరికాలో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ డెస్టినేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ఈ డెస్టినేషన్స్లో 6 లక్షల మంది నుంచి 7 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే, ఈ ఇండిగో సంస్థ చేస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఒకటి చేపట్టారు. వాళ్ళు ఏంటంటే, మేము చౌకగా జనాలకి ఏదో ఒక కార్యక్రమాన్ని అందించాలి అనే ఒక తాపత్రయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పని మీద చాలా చాలా నష్టం రావడం జరిగింది. అది ఎంత దుర్మార్గంగా జరిగిందంటే చెప్పడానికి వీలైనంతగా ప్రజలకి నష్టం జరిగింది. ఇందాక మీరు చెప్పినటువంటి అన్నీ కూడా వాస్తవాలే, ఎందుకంటే వాస్తవాలకు దగ్గరగా మీరు మాట్లాడారు, అవన్నీ కూడా కరెక్టే. కాకపోతే ఈ ఇండిగో సంస్థ చీప్ ఎయిర్లైన్స్ టైప్లో వాళ్ళు చక్కగా 6,000కి 5,000కి జనాలని చేరవేసే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫ్లైట్ కెప్టెన్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని దరిదాపుగా విపరీతంగా వాడుకోవటం జరిగింది. ఎంత ఘోరంగా అంటే, ఒక పైలట్ ఒకసారి ఫ్లైట్లో కనుక వెళ్తే, మనం కనుక ఇప్పుడు నేను ట్రావెల్ చేసి ఎక్కడి నుంచి వచ్చాను 100 కిలోమీటర్ల నుంచి, నాకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాంటిది ఒక పైలట్ కనుక మనం కనుక టేకప్ చేస్తే, ఆ పైలట్ కనుక 60 నుంచి 70 గంటల కంటే ఎక్కువ కనుక మనం కనుక
ఆయన కనుక తిరిగితే కనుక ఫ్లైట్కే ఇబ్బంది, ప్రాణాలకే ముప్పు ఏర్పడే సందర్భం ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఆన్ చేసి తెలుసుకుంటారు. ఈ విషయాలు అందరికీ తెలిసిన విషయాలే. కానీ మీరు టేకప్ చేసినటువంటి దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దేశానికి ఆవశ్యకత, మీ తాపత్రయం నాకు అర్థమైంది. భారతదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఫ్లైట్స్ టేకప్ చేయట్లేదు? దాంట్లోకి వెళదాం సార్ రామకోటయ్య గారు. దాంట్లోకి ఎందుకు మనకి విమానయాన సంస్థ ఉన్నదాన్ని ఎందుకు అమ్మేసుకున్నారు అనేది నెక్స్ట్ లెవెల్లో వెళదాం మనం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి రేజ్ అవ్వడానికి ఇండిగో మీద నెట్టేస్తున్నారు. ఇండిగో చేసింది తప్పే, ప్రభుత్వం యొక్క నిబంధనలు అమలు చేయకపోవడము అనేది